హాయ్ ఫ్రెండ్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్. ఇది డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్జిటికి యూజ్ అవుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ బిట్, ఆర్టీఏ 2009 అమల్లోకి వచ్చిన తేదీ ఏప్రిల్ 2010. ఆర్టీఏ 2009 అమల్లోకి వచ్చిన తేదీ 2010 ఏప్రిల్ 1. ఆర్టీఏ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాల సైనిక పాఠశాల. ఆర్టీఏ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాల సైనిక పాఠశాల. ఆర్టీఏ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతులు. ఆర్టీఏ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతులు. ఆర్టీఏ 2009 అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం. ఆర్టీఏ 2009 అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం. ఆర్టీఏ 2009లో బడులు, ఉపాధ్యాయుల బాధ్యతలు ఈ క్రింది అధ్యాయంలో పేర్కొన్నారు. అధ్యాయం 4. ఆర్టీఏ 2009లో బడులు, ఉపాధ్యాయుల బాధ్యతలను ఈ క్రింది అధ్యాయంలో పేర్కొన్నారు. 4వ అధ్యాయం. ఆర్టీఏ 2009 ప్రకారము ఈ క్రింది వయసు గల బాలలు అందరికీ ఉచిత విద్యను అందజేయాలి. 6 నుండి 14 సంవత్సరాలు. ఆర్టీఏ 2009 ప్రకారం ఏ వయసు బాలలందరికీ ఉచిత విద్యను అందజేయాలి? 6 నుండి 14 సంవత్సరాలు. ఆర్టీఏ 2009 ప్రకారం 11 సంవత్సరాల బాలుడిని బడి బయట బాలునిగా గుర్తించారు. అతన్ని కింది తరగతిలో చేర్పించాలి. 5వ తరగతి. ఆర్టీఏ 2009 ప్రకారం ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై తయారు చేశాడు. అయితే అతడి వద్ద బదిలీ ధృవీకరణ పత్రం టీసీ లేదు. అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని టీసీ లేకుండా చేర్చుకోవచ్చు. 2009 ప్రకారం ఆర్టీఏ 2009 ప్రకారం పాఠశాల ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ అసలు వసూలు చేయరాదు. ఒక పాఠశాల విద్యార్థిని నేర్చుకున్నట్టుకు 25,000 క్యాపిటేషన్ రుసుము వసూలు చేసినది. ఆర్టీఏ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు? 10 రెట్ల వరకు. పాఠశాలలో చేర్చుకున్నట్టుకు బాలుడు, బాలికను ఎంపిక విధానాన్ని గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా 25,000. ఆర్టీఏ 2009 అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఏ పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాల లోపల ప్రామాణికాలు పూర్తి చేయాలి? 3 సంవత్సరాలు. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం 50%. బడి యాజమాన్యంలో మహిళల శాతం 50%. బడి యాజమాన్య సంఘం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిది ఏంటి? పాఠశాల తనిఖీ మరి క్రమశిక్షణ చర్యలు కాదు. బడి యాజమాన్య సంఘం విధులు ఏంటి? బడి పనితీరును పర్యవేక్షించడం, బడి అభివృద్ధి ప్రణాళిక తయారీ, నిధుల వినియోగం, పర్యవేక్షణ. బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3 వంతుల సభ్యులు కింది వారు ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3 వంతుల సభ్యులు కింది వారు ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. ఆర్టీఏ 2009 ఉపాధ్యాయులకి కింది పేర్కొన్న విద్యేతర పనులు నిషేధించడం జరిగింది. ఏంటంటే విద్యాశాఖ కార్యాలయం ఆఫీసు బిల్లులు చేయటం. ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 2. ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 2. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 91 నుంచి 120 వరకు ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 4. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 91 నుంచి 120 వరకు ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 4. ఆర్టీఏ 2009 ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు 200. ఆర్టీఏ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు పాఠశాల పని దినాలు 200. ఆర్టీఏ 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి గల పాఠశాల పని దినాలు 220. ఆర్టీఏ 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు పాఠశాల పని దినాలు 220. ఆర్టీఏ 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు ఒక విద్యా సంస్థలో బోధనా గంటలు 1000. ఆర్టీఏ 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు గల విద్యా సంస్థలో బోధనా గంటలు 1000. ఆర్టీఏ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయని వేళలు 9 AM to 3:05 PM. ఆర్టీఏ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయ వేళలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. ఆర్టీఏ 2009 ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు తయారీతో కలిపి 45 గంటలు. ఆర్టీఏ 2009 ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు 45 గంటలు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకారం బాలలు అంటే ఎవరు? 0 నుంచి 14 సంవత్సరాల వయసు గలవారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ ప్రకారం బాలలు అంటే ఎవరో 0 నుంచి 14 ఇయర్స్ వరకు. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ 21. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ 21. అంటరాంతనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ 17. ఈ క్రింది రాజ్యాంగ ప్రకరణలో మత స్వేచ్ఛను కల్పించేది ఏది? మత స్వేచ్ఛ 19. మత స్వేచ్ఛను కల్పించే రాజ్యాంగ ప్రకరణ అయితే 19. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.